మూవీలో హీరోయిన్ కి తన హస్బెండ్ అంటే చాలా ఇష్టం. వాడికేమో కోడి పందాలు అంటే చాలా ఇష్టం. అలా కోడి పందాలు ఆడుతూ గెలుస్తూ ఓడిపోతూ చివరికి ఆ కోళ్లు పెంచే ఫామ్ లోనే పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు వీడి దూల అక్క ఆ కోడి పందాలు వేసి డబ్బులు పోగొట్టుకుంటాడు. దీంతో మనోడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎక్కడైతే కోళ్ల ఫామ్ లో పనిచేస్తున్నాడో అక్కడ ఉన్న కోళ్ళని తీసుకెళ్లి మనోడు పందాల్లో పెట్టేసి ఈసారి పూర్తిగా సంగనాగిపోతాడు. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ కోల్డ్ ఫామ్ ఓనర్ పెద్ద రౌడీ. వాడు హీరోని డబ్బులు అడగడానికి బదులు వాడి పెళ్ళాన్ని అడిగాడు. ఇక్కడ నుంచి మూవీలో వచ్చి అదిరిపోయే ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటి తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఒక పల్లెటూరుని చూపిస్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడు కోడి పందాలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులు లైట్ చేసి అరెస్ట్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే వారానికి ఒకసారి అయినా నెలకు ఒకసారి అయినా సరే పోలీసులు కంపల్సరీ ఆ ఊరికి వచ్చి చెక్ చేసి ఎవరైతే కోడి పందాలు ఆడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడే మన మూవీలో రస్క్ రాజా రస్క్ రాణి అనే ఇద్దరు హీరో హీరోయిన్స్ ఎంటర్ అయిపోయారు. హీరో పేరు తాయ్, వాళ్ళ ఆవిడ పేరు జూహి. బాబు కోడి పందాల్లో డబ్బులు పెట్టమంటే చేతులు బాగా దొరదా, అట్లానే ఓడిపోవటం కూడా బాగా చేతులు దొరుకుతాయి. అందుకే మనోడు కోళ్లు పెంచే ఫామ్ లోనే పని చేసుకుంటూ ఉంటాడు. ఇక మనోడు చేసే పనికి తన ఓనర్ కూడా మనోడి మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఇక తన ఓనర్ వచ్చి ఏంట్రా ఏం సంగతి, ఎంత వచ్చినాయి మన కోళ్లు, ఎంత ఊపులో ఉన్నాయని అడిగితే బాస్ బాదం పప్పు పిస్తా పప్పు జీడిపప్పులు వేసి దీన్ని ఏపుగా పెంచుతున్నాను, మీకు ఎందుకు ఆలస్యం, మీరు బరిలో దింపితే ఎదుటోడి కోడితో పాటు ఆడి మెడను కూడా కోసేసి వచ్చిద్దని చెప్తాడు. ఆహా ఏంట్రా బారో ఏంటి నువ్వేమంటావు అంటే వీడు హీరోతో పాటు పనిచేసి ఇంకో అసిస్టెంట్. అవును బాస్, మన పుంజు మంచి పెటపెటలాడుతూ ఉంటుంది, దీన్ని ఒక్కసారి వీధిలోకి దింపితే ఇక పుంజుల మీద పుంజులను కొట్టేస్తూ ఉంటుంది, దింపమంటారా అంటే ఊరుకోరా అని చెప్పి వీళ్ళు ఓనర్ చేసే పనులు ఏంటంటే కోడి పందాలు వేయటం, డబ్బులు గెలుచుకోవటం. ఇక్కడ మన హీరోయిన్ చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటూ బతుకుతూ ఉంటుంది. అయితే ఆ పాప మీద ఊళ్ళో వాళ్ళందరూ కళ్ళే. అప్పుడే ఇక్కడ మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ సోఫియా అనే పాప ఎంటర్ అయిపోయింది. చూడండి ఎంత గ్లామర్ గా ఉందో. పాప ఆవేశంతో కూడిన ఆరాటంతో వచ్చే ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుంది. అంటే తన బాడీ అమ్ముకొని బతుకుతూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మన హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అంతేకాదు పాప తన పనిలో మంచి మజా ఎంచుకుంటుందంట. ఎప్పుడు మంచానికి దడ మంచం మీద దడదడనే కార్యక్రమాన్ని కానించుకుంటూనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. ఈ బాస్ కూడా కోడి పందాలు చూస్తూ రెడీగా కూర్చొని ఉంటాడు. అయితే అప్పుడే మనోడు కన్ను హీరోయిన్ మీద పడుతుంది. అక్కడ బిజినెస్ జరుగుతుందని పాప తన వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది. హీరో గడి ఎందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు వెళ్ళిపో అంటూ ఉంటే అప్పుడే తన బాస్ చూసి రేయ్ ఏంట్రా ఏంది అక్కడ ఏం జరుగుతుందంటే మా ఆవిడ సార్ బిజినెస్ చేసుకోవడానికి వచ్చింది అంటంతో ఇక్కడ ఉండడం మంచిది కాదు పంపించేసి అని మనోడు పాప మీద కన్నేసి కసిగా చూస్తూ ఉంటాడు బాస్ గాడు. అయితే ఇదంతా హీరోయిన్ కూడా చూస్తుంది. ఏంటి బాస్ కూడా ఇంత తేడాగా చూస్తున్నాడని. కొద్దిసేపటికి కోడి పందాలు స్టార్ట్ అవుతాయి. ఈసారి కూడా బాస్ కోడి ఎదుటి కోడిని వేసి పారేసింది. మనోడు ఇక ఫుల్ రిచ్ అయిపోయాడు. మళ్ళీ రాత్రి అవగానే బాబు ఆ కోడిని ఆలోచించుకుంటూ కొక్కిరోగ వచ్చిన కోడిలాగా కూర్చొని ఉంటే హీరోయిన్ పాప వచ్చి ఏమైంది నా పుంజు అని అడిగితే నా జీవితం నాకు సుఖవంతంగా లేదు, మళ్ళీ పందెం వేసి నేను ఎట్లాగైనా సరే డబ్బులు సంపాదించి మన సిటీకి వెళ్ళిపోదాం అంటూ ఉంటాడు. ఇది విన్న హీరోయిన్ పాప కోడి మెడరిచ్చినట్టు ఇడిచిపారు దొబ్బుతా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మన బతుకులు ఎలా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి, ఈ ఆనందంలో నువ్వు మళ్ళీ కోడి నోట్లో వెళ్ళి పెడతావంటావేంట్రా అంటుంది. నేను బొంగమూతి పెట్టుకున్నాను. హీరో గడి సైలెంట్ గా కూర్చుంటే బాబు నీ బొంగమూతి ఏదో నా మూతిలో పెట్టని చెప్పి పాప చేతుల్ని ఎక్కడికో తీసుకెళ్లి హృదయాంతరంలో ఇంచి లోయల్లోకి తీసుకెళ్లిపోయి సంసారం అనే సముద్రంలో ఈత వేస్తూ ఆ రోజు మొత్తం గడిపేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ రోజు బాబు అస్సలు తగ్గడు. ఎందుకు తగ్గుతాడు, వాడు అనుకున్నట్టుగానే కోడి కొనేస్తాడు. పందెంలో పెట్టంగానే బాబు గెలుస్తాడు. ఇక మనోడికి డబ్బులు అంటే కొద్ది మొత్తంలోనే వస్తాయండి. ఇక రాత్రి అవగానే బాబు గెలిచాడని చెప్పి బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి నేను గెలిచాను ఇక నేను ఆగేది లేదంటంతో ఒరే రాత్రే కదరా అంత చెప్పాను నీకు, నువ్వు గెలవటం నాకు ఇష్టం లేదురా, నువ్వు ఆల్రెడీ అంతకుముందు 2 సార్లు గెలిచావు నానా, దాని తర్వాత ఎన్నో సార్లు ఓడిపోయావు, ఎందుకురా మనకి ఈ పత్యాపారం అని చెప్పు. నెక్స్ట్ డే మళ్ళీ బాబు ఇన్ని చెప్పినా ఇటు సిగ్గు ఉండదు, మళ్ళీ వచ్చి కోడి పందెం అంటంతో ఈసారి ఓడిపోతాడు బాబు. ఇక దీంతో బాబుకి ఎక్కడో మండి ఆడి పెళ్ళం వ్యాపారం కూడా చెడగొట్టి పద ఇంటికి వెళ్ళిపోదాం అంది లాక్కెళ్తూ ఉంటే వాడు వచ్చి రే ఏడకి వెళ్తున్నావు నా డబ్బులు అంటే నాకు తెలుసురా నేను పందెంలో ఓడిపోయాను నాకు తెలుసురే నీకు డబ్బులు ఇవ్వాలి ఊరు వదిలిపెట్టి ఏడకి పోనరా అని చెప్పి బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. అయితే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయినట్టు పాపం హీరోయిన్ వ్యాపారాన్ని ఆ డబ్బులు ఇవ్వాల్సినోడు కబ్జా చేసేస్తాడు. ఇదే నైట్ హీరోయిన్ కి తినడానికి తిండి కూడా లేకుండా చేస్తున్నావురా, నీ అలవాటు వల్ల మన జీవితాలు సంకనాగిపోతున్నాయి, ఏం బతుకుంటారో మనయి, సవ్యంగా నీ పని ఏదో నువ్వు చేసుకొని సావరా అంటే పాపకు జ్ఞానోదయం అయిందంట. ఈసారి నేను అసలు కోడి మొహమే చూడను దాని వెనకాల చూస్తానని చెప్పి పాపకు మాట ఇచ్చేస్తాడు. అంటే ఈడి బుద్ధి మళ్ళీ వంకరే. ఈసారి డైరెక్ట్ గా ఈడు పని చేస్తున్న ఓనర్ కోడిని దొంగతనం చేసి దాని పందెంలో పెడదాం అనుకుంటే హీరో ఫ్రెండ్ ఇంకోటి బోరో కూడా ఉన్నాడు కదా వాడిదంతా చూసేస్తాడు. ఒరే ఏం చేస్తున్నావు ఓనర్ గడు తెలిసి నేను తలకిందలు ఎలాడిస్తాడన్నా హీరో గడే నేను వెంటనే తీసుకెళ్లి ఇటు తీసుకొచ్చేస్తా, పందెంలో పెడతాను ఈ కోడిని, అది గెలిచిద్ది, నేను చాలా అప్పులు పాలైపోయాను, ఆ డబ్బులు మొత్తం క్లియర్ చేసి కోడిని తీసుకొచ్చేస్తా అంటాడు. మరి నమ్మిన బొంటిడు బోరోగాడు
వెళ్ళి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాస్ విషయం మొత్తం చెప్తాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ని బాస్ కట్టేసి చూడండి విలన్ చూపులు అడ్డ చూస్తున్నాడు. ఫుల్ మన హీరో కోటిచ్చి కూర్చుంటాడు. రే నీ తీసుకురమ్మంది వాడిని ఒక్కనే కదరా, దాన్ని ఎందుకు తీసుకొచ్చాను అడిగితే ఈ పక్కనాడు అమ్మాయి అందంగా ఉంది బాస్, దానికైనా వనుకొచ్చింది అని తీసుకొచ్చి అంటంతో బాస్ గారు కూడా రే మీరు మన బాగా అర్థం చేసుకున్నారని ఒక నవ్వు నవ్వి ఇంకెందుకు ఆలస్యం కొట్టండ్రా అంటంతో హీరోయిన్ పిచ్చ కొడుతూ ఉంటే హీరోయిన్ అడుగుతుంది ఎందుకు మా ఆయన కొడుతున్నారంటే మీ ఆయన బుట్ట కింద నిద్రపోతున్న కొన్ని లేపు మరీ తీసుకెళ్లాడు, చివరికి అది లేవకుండా పడుకుంది అందుకే నేను కొడుతున్నా ఉండటంతో దానికి పిల్లలు ఎట్లా కొడతారని హీరోయిన్ బాధపడుతుంటే వాడు నా దగ్గర నమ్మకంగా పనిచేశాడు, వాడు నా నమ్మకాన్ని కోల్పోయాడు అంటంతో సరే మా ఆయన చేసిన తప్పే ఆయన వదిలేసేయండి మీకు ఏది కావాలంటే అది చేస్తానంటంతో విలన్ గాడు బుద్ధి బయట చూపిస్తాడు, అట్లే పేసే అంటాడు. హీరోయిన్ కి తన భర్త అంటే ఎంత ప్రేమో చూడండి. ఆ పని కూడా రెడీ అయిపోతుంటే విలన్ గాడు లేచి హీరోయిన్ ని రూమ్ లోకి తీసుకెళ్లిపోయి హీరోయిన్ ని అన్యాయం చేసేస్తాడు పాపం. సరే పని అయిపోయింది కదరా, ఏంది నా మొగుడు పరిస్థితి ఏంటంటే వాడు ఇంకొన్ని రోజులు నా దగ్గరే ఉంటాడులే అంటంతో హీరోయిన్ పాపం చాలా గట్టిగా ఏడుస్తుంది. రాత్రి అవగానే తన ఫ్రెండ్ కి జరిగిందంతా చెప్పి బాధపడుతుంటే ఈ సోఫియా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చుగా అంటే వాడు ఊర్లో చాలా పెద్దోడు, పోలీసులు కూడా వాడి మాట వింటారు, నన్ను పట్టించుకోరు, నాయనేమో వాడి దగ్గరే ఉన్నాడు, నేను ఎలా వాడిని కాపాడుకోవాలో అర్థం కావట్లేదు అంటంతో ఆ బాధలోంచి హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. దానికి సోఫియాని హెల్ప్ చేయమని అడుగుతుంది. సోఫియా కూడా సరే అంటుంది. ఈ సోఫియా పాప జాన్ అనే ఒక డబ్బున్న వ్యక్తితో రోజు కార్ డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తున్న ఈ జాన్ దగ్గరికి సోఫియా వస్తుంది. కొద్దిసేపటికి హీరోయిన్ కూడా వస్తుంది. ఇద్దరు కలిసి ఈ జాన్ గాని సుఖపెడదామని కారు లెదర్ సీట్లు చించి మరి జాన్ గడు జ్యూస్ లాగేసి ఏసీ 5లో ఉన్నా సరే ముగ్గురికి చెమటలు పట్టేస్తాయి. ఇంకొద్దిసేపటి తర్వాత నెక్స్ట్ ప్లాన్ సోఫియా ఈ ఫామ్ కి వస్తుంది. ఆ వెళ్ళనుండే కోళ్ల ఫామ్ కి అక్కడ ఈ బోరా కూడా పనిచేస్తూ ఉంటే సోఫియా వచ్చి మెత్తగా మాటలు గలుపుతుంది. కాసేపు తర్వాత హీరోయిన్ కూడా వస్తుంది. ఇద్దరు కలిసి నీతో ఈ రోజు నైట్ గడుపుదాం అనుకుంటున్నారా ఏమంటావు అని సోఫియా మెల్లగా చేతిని డ్రాయర్ లోపలికి తీసుకెళ్లి వాడికి ఏదో అవుతుందంట టైంకి గుర్తుని పిండేసి ఎక్కడున్నాడ్రా నా మొగుడు ఎక్కడున్నాడ్రా చెప్పరా అంటంతో ఈ బారో కూడా చెప్పేశాడు. నెక్స్ట్ డే హీరోయిన్ ఈ విలన్ గడి దగ్గరికి వచ్చి ఏంటి బాస్ ఏం చేస్తున్నావు అని అడిగితే నా కోడ్ని సవరిస్తున్నాను అంటంతో దాన్నేం సవరిస్తావు, నన్ను నువ్వు సవరించిన సవరుడు చాలా బాగా నచ్చింది, ఇంకోసారి గట్టిగా సవరిస్తావా అని మెల్లగా మాటలు గడిపి విలన్ ని లవ్ చేస్తున్నట్టు నమ్మకాన్ని పొందేస్తుంది. ఈ బాబుకు కూడా కావాల్సింది అదేగా. ఇక చెరుకు మిషన్ లో రసం పిండేసుకుంటారు. ఇక అలా కొద్ది రోజులు మళ్ళీ కోడి పందాలు స్టార్ట్ అవుతాయి. ఓ పక్కన విలను, ఇంకో పక్కన సోఫియా ఎక్స్పెక్టర్ జాను, ఇది బాగా డబ్బున్నోడు. అయితే ఈసారి ప్లాన్ ప్రకారం సోఫియా పాప విలన్ గారిని బాగా రెచ్చగొట్టి ఎక్కువ డబ్బులు పెట్టిస్తుంది. ఎందుకంటే జాన్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ మొత్తంలో పందెం పెట్టించేసి విలన్ గారిని ఓడిచ్చేస్తుంది. జాన్ కూడా ఇంకా రిచ్ అయిపోతాడు. ఈడు ఉన్నది మొత్తం పోగొట్టుకుని హీరో గారి లాగా పేదోడైపోయాడు. సోఫియా పాప ఆనందంగా ఉంది తన ఫ్రెండ్ పగ తీర్చుకుందని. అయితే ఇదంతా చేసింది ఎవరు, హీరోయిన్ కదా. ఏదిరది ఎక్కడుందని ఎతికితే అరే హీరోయిన్ ఎక్కడ కనపడదు. హీరోయిన్ చాలా తెలివిగా ఏం పని చేసిందంటే హీరోయిన్ ఎక్కడ దాచిపెట్టో తెలిసారు కదా, ఈ పందెం కూడా ఇటు ఉన్నాడు, హీరోయిన్ విడిపించుకుని తీసుకొచ్చి హీరోయిన్ తీసుకొని ఆ ఊరు నుంచే వెళ్ళిపోతుంది. తన భర్త కోసం తన లైఫ్ ని చాలా రిస్క్ లో పెట్టింది జూహి. ఇలాంటి అమ్మాయి దొరకడం కూడా తాగాడు అదృష్టమే.